నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాళరామడుగు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రానికి సంబంధించి శుక్రవారం రోజున రామడుగు దళిత యువకులు భీమ్గల్లోని సిడిపిఓకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. దీనిపైన సిడిపిఓ ఏసీడీపీఓ వెంటనే స్పందించి శనివారం రామడుగు గ్రామానికి వచ్చి గ్రామంలోని నెలకొన్న అంగన్వాడీకి గర్భిణీ స్త్రీలు పిల్లలు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజన్నపల్లె అంగన్వాడీకి వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్న సమస్యని పరిష్కరిస్తూ గ్రామంలోని 410 ఇళ్లకి 1వ వార్డు నుండి సర్వే చేస్తూ 205 వరకు మొదటి అంగన్వాడీ కేంద్రం సరోజనకు, మిగతా 205 ఇండ్లని 2వ అంగన్వాడీ రాజన్నపల్లె కేంద్రానికి జమునకు సర్వే చేసి సమాన తత్వంతో అందరికీ ఒకే విధంగా చూడాలని తెలియజేశారు. రాజన్నపల్లెలో ఉన్నటువంటి అంగన్వాడీ గర్భిణీలకు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలోనే పౌష్టిక ఆహారం, బియ్యం, నూనె, గుడ్లు మొదలగునవి ఇక్కడే ఇస్తామని, అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదని సిడిపిఓ స్వర్ణలత, ఏసీడీపీఓ జ్ఞానేశ్వరి తెలిపారు. గ్రామ అంగన్వాడీలకు ఇలాంటి సమస్య మళ్లీ పునరావృతం కావద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ యూత్ సభ్యులు, కారోబార్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇన్ని రోజులు ఎన్ఎస్టీఎస్ఎల్ ప్రోగ్రామ్ ఉండే, తర్వాత సర్వేది ఆన్లైన్ చేస్తున్నారు. అప్పుడు ఇద్దరికి సమానంగా పంచాలనే ఉద్దేశంతో నేను ఇద్దరు టీచర్కి ఏం చెప్పినంటే, ఫస్ట్ సరోజ టీచర్ ఉన్నది మన తాళరామడుకు, ఆమె సర్వే స్టార్ట్ చేసిన తర్వాత 205 ఇండ్లు ఆమె అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ సెంటర్ ఆమెను కంటిన్యూషన్ చేయమని చెప్పిన. వాళ్ళు అట్లా అండర్స్టాండింగ్ చేసుకోకుండా వాళ్ళు విడిగా చేసిండ్రు. అయితే మేమేమని చెప్పినామంటే, టీహెచ్ఆర్ గర్భవతులకు, బాలింతలకు ఇప్పుడు ఒడ్డరకాలనే నేను విజిట్ చేస్తే నాకు తెలుసు డిస్టెన్స్ చాలా ఉన్నది. స్టార్టింగ్ లో కరెక్ట్ స్పష్టంగా ఇప్పుడు మీరు ఏమన్నారంటే మొత్తం సర్వే చేసుకుని సమాన మింగేది ఏం లేదు. అయితే అన్ని కులాలు, ఇప్పుడు నేను కులాలు అన్నారు కనుక మళ్ళీ చెప్తా. ఎస్సీ దాంట్లో మొత్తము 73 కుటుంబాలు ఉన్నాయి. 335 బీసీ వల్ల ప్రీ స్కూల్కి ఇక్కడ పాత సెంటర్కి అలవాటు అయిన పిల్లలు 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు, వాళ్ళకు అంగన్వాడీ సెంటర్లని ఈ టీచరు సర్వేకు ఎవరు వెళ్ళిన ఏ కులమైనా సరే, మైనార్టీ కానీ, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఏ కులం వాళ్ళు ఆమె సర్వే సెంటర్ కూడా ఏ కులాలైనా ఎవరికి అందరికి దగ్గర ఈ సెంటర్ అనుకుంటే ఈమె దగ్గరికి ఆ టీచర్ వచ్చి ఇక్కడ టీహెచ్ఆర్ ఇస్తుంది. రికార్డు మాత్రం తన దగ్గరనే ఉంటుంది, ఒటర్ కాలనీ టీచర్ దగ్గర. మా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏమున్నదంటే, ఒక్క గ్రామంలో ఎంత జనాభా ఉన్నా 2 సెంటర్లు ఉంటే ఇద్దరికి సమానంగా ఇవ్వాలని గైడ్ లైన్స్ ప్రకారం విభజన అనేది కావాలి. టీచర్ పొరపాటు పడి ఈమె సర్వే కంప్లీట్ చేసిన మళ్ళీ నేను కొట్టేసి చేసుడు ఆన్లైన్లో ఇబ్బంది అని తన కొరకు ఇదై నేను చేసిన, నువ్వు అవి చేసుకొని ఇలా మాటల మీద అట్లా పొరపాటు అనేది జరిగింది. అది సవరించడానికే వచ్చినాం, మీ అందరికీ తెలియపరుస్తున్నాం. నేను దినం తప్పించి దినం ఈ ఊరికి వస్తా, ఏ విలేజ్ పోయినా నేను సిరికొండ హెడ్ క్వార్టర్ కనుక వస్తా. ఈ టీచర్కు ఆ టీచర్కి ఏమని చెప్తున్నాం అంటే, అన్ని కులాలు వచ్చేటట్టు సర్వే చేయమంటున్నాం. టీహెచ్ఆర్ మాత్రం గర్భవతులు కానీ, బాలింతలు కానీ దూరం ఉన్న సెంటర్కు జనాభాలో ఉంటే ఇక్కడనే వచ్చి తాను టీహెచ్ఆర్ అనేది ఇస్తుంది. పిల్లల బరువులు కూడా ఈ సెంటర్లోనే బరువులు తీస్తారు. చేసుకోమని చెప్తున్నాను. ఇప్పుడు 410 కుటుంబాలు ఉన్నాయి కదా, 205 ఒక టీచర్ తీసుకుంటది, ఇంకొకటి 205 తీసుకుంటది. అన్ని కులాలలో వచ్చేటట్టు బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నాయి, 4 రాని 5 రాని. గర్భవతులతో మాకు సంబంధం లేదు, బాలింతలతో సంబంధం లేదు, మరి పిల్లలతో సంబంధం లేదు. ఏంటంటే ఇప్పుడు గర్భవతులు ఇప్పుడు ఉండొచ్చు, ఇప్పుడు 10 మంది కులాలు వచ్చేటట్టు సమానంగా చేయాలి. మేము వచ్చేంత వరకు చేయడం కాదు, మీరు ఉన్న 400 మందిని శరీరంగా మంచుకోమని మీరు చెప్పేసి పోయారు. వీళ్ళ మా నాన్న వీళ్ళు ఏదో విధంగా సర్వే చేసుకుంటారు కరెక్టా? అది ఎంతవరకు సహాయం చేసి మీరు చెప్పండి క్లారిటీ. మీరు సూపర్వైజర్ కదా, మీరు ఎవ్రీడే 3 డేస్ ఒకసారి వస్తున్నా అని చెప్పినారు కదా. ఏం ఎంక్వైరీ చేసారు మీరు? నేను అలాగే సర్వేని కంప్లీట్ కానీ నేను మాట్లాడిన ఏం చెప్పారు తెలుసా? అవును, ఈమె కంప్లీట్ అయిందని కాలేదని రికార్డు మీ చేతిలో పెట్టగానే అమ్మాయి ఏ విధంగా కంప్లీట్ చేసి రమ్మని మీరు అడిగిరా? నేను సుపీరియర్, నేను చూసి అది ఒకటే క్యాస్ట్ వచ్చిందనే ఉద్దేశంతో నా పై అధికారి మేడం ఇక్కడ ప్రాబ్లం ఉన్నది మీరు రండి మేడం అని చెప్పిన. అంతలోగా నాకు ట్రైనింగ్ పడ్డది. ఏం మేడం మీకు చెప్పలేనా? నేను 10 డేస్ ట్రైనింగ్ పోయినా, ట్రైనింగ్ పోకపోతే ఇలా సర్వే నేను వెరిఫికేషన్ చేస్తుంటే 10 డేస్ గ్యాప్ వచ్చినందుకు ఇట్లా సమస్య అయింది. అదే ఎందుకు అయిందో ఒకసారి మీ వాళ్ళని అడగండి, అయితే అర్థమైంది.
ఎందుకు వేసారు అంటే ఇక్కడ వరకు రావడానికి గల కారణం మీరు అంటే మీకు ట్రైనింగ్ ఉందని మీరు పక్క వెళ్ళిపోయారు కదా. ఇక్కడ కుల వివక్ష ఎందుకు జరిగింది చెప్పండి అమ్మా. నేను ఫస్ట్ ఇక్కడ నుంచి అక్కడ కుండెలు ఆడకెళ్ళి బ్లాక్ వేదిగా వేసుకుంటా వచ్చిన వీడి దాకా వచ్చింది బస్ స్టాండ్ దాకా. ఇక నీకు జనాభా ఎక్కువ అవుతుంది ఆమెకి ఇచ్చేయి అంటే మరి బున్నయి చేసుకో అని నేను చెప్పిన. ఎక్కడ దాకా వేసారు మీరు ఎక్కడ దాకా వేసారు? బస్ స్టాండ్ వరకు వేసారు. బస్ స్టాండ్ నుంచి ఇక్కడ అంబేద్కర్ వరకు ఇంకా వేరే కులానికి చెందిన బాలింతలు కానీ పిల్లలు లేరా? ఎవరు లేరా? అమ్మని అడగండి. మరి మీరు మళ్ళీ ఇక్కడ అవతల కూడా ఉన్నది కదా ఇటు ఇటు ఇంకా అటు నుంచి ఉన్నారు వాళ్ళు లేరా? వాళ్ళు ఎటు పోయినారు? అందరూ ఎందుకు కలిపారు? ఒకటే ఏరియా పక్క పక్క ఇల్లు అది ఎందుకు చేసిండు? ఇక ఒక్క మొక్కని ఉంటుందని ఒక్క మొక్కలంటే కుల వివక్షతనే. మీరు చెప్పింది అదే కదా మేడం. భేదం నాకు లేనే నేను అన్ని క్యాస్ట్లు వచ్చేటట్టే చూడమని ఆడిపోయి కూడా తెచ్చుకోమనిలే. ఈ నెలకు ఒక్కసారి టీహెచ్ఆర్ ఇస్తుందని కూడా చెప్పిన. అక్కనేమో ఆడికి రమ్మని చెప్పింది. మరి మేడం అక్కడికి రమ్మని చెప్పారు కదా. టీహెచ్ఆర్ కి అక్కడికి రమ్మన్నాం. అయితే ఏమని చెప్పినా అందరు రాకున్నా కుటుంబంలో ఏ ఒక్కళ్ళన్నా ఎక్కడ అనుకూలమైన వినండి సార్ వినండి. అయితే బరువులకు రమ్మంటే ఆమె ఏమన్నది మేడం అక్కడికి బరువులకు వస్తలేరని నాకు ఫోన్ లో చెప్పింది. అయితే నేనేమన్నా బరువులు సరోజన దగ్గరనే తీయండి అంటే మొన్న ఇక్కడనే తీసినావు కదా పోయిన నెలలో. ఇక్కడనే తీసింది పోయిన నెలలో ఇక్కడనే బరువులు తీసింది. ఇదంతా పక్కన బాగుంది. మీరు సర్వే చేసిన ప్రకారం కుల వైజ్ లో ఎందుకు డివైడ్ చేసిండ్రు? ఈ 15 మంది మాత్రమే చెప్పండి. ఇప్పుడు నేనేమంటాను మేడం పక్క పక్క ఇల్లు చెప్తేనే అప్పుడు ఆయిల్ రంజితోళ్ళు ఇల్లు 5-6 కుటుంబాలు ఈ మేళలో కూడా వచ్చిండ్రు బీసీ వాళ్ళు. ఏడొచ్చిరు? ఎవరు వచ్చిరు? మా ఇల్లు పక్కకు ఎర్రకొల్లిల్లు బాకారం సతీశోళ్ళు వాళ్ళు వాళ్ళ బాబులు మా బాబుకు 1 month 2 months డిఫరెన్స్. వీళ్ళు ఇక్కడ ఎందుకుంటారు? నేను మాత్రం అందులోకి ఎందుకు పోయినా నాకు మీరు క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు మాత్రం క్లారిటీ కావాలి. మేడం ఏమంటుంది? కొందరు వేరంటారు కదా మళ్ళీ సంజాయిషి కావాలి అని చెప్తున్నా. నేను ఇందాకనే చెప్పిన మేడం 100% ఈ ఒక్కదాన్ని మాత్రం 100% కలెక్టర్ వరకు భాగాలు పంచుతున్నాం బాబు. పైనుంచి గవర్నమెంట్ గైడ్ లైన్స్ వచ్చినాయి బాబు. ఒక్క గ్రామం నేనే సమానంగా అని చెప్పిన. మేడం రికార్డింగ్ ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఆమె ఎస్సీ ఎస్టీ ఒక దగ్గర చేసింది.